హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఇంగ్రీడియంట్ వచ్చేసి బీన్స్ అండి. ఇది లాంగ్ బీన్స్. ఎప్పుడైనా చపాతీలోకి ఏదైనా కాస్త కొత్తగా కర్రీ చేయాలి అనుకుంటే కనుక బీన్స్తో ఇలా ట్రై చేసి చూడండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చాలా బాగా నచ్చుతుంది. చిక్కడి గ్రేవీతో చాలా బాగుంటుందండి టేస్ట్. పెద్ద కష్టమేమీ కాదు, చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో నేను చూపిస్తాను, చూసి ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ బీన్స్ కర్రీ చేసుకోవడానికి నేనైతే ఇక్కడ 1/2 kg దాకా బీన్స్ని నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము. బీన్స్ని నేను ఇక్కడ చూపించినట్లు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మీకు కావాలంటే కాస్త పెద్ద ముక్కలుగా అయినా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకుంటే ఏమిటంటే మన కర్రీలో బాగా కలిసిపోయి తినడానికి బాగుంటుంది. అందుకని నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న బీన్స్ని పక్కన పెట్టేసి మీకు ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చూపిస్తానండి. నేను దీనికి వచ్చేసి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే పడతాయి. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ 2, 4 పచ్చిమిర్చి ఇలా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి. గ్రేవీ కోసం 2 మీడియం సైజ్ టమాటోలు అండ్ 8 నుంచి 10 దాకా జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా అండ్ ఫ్లేవర్ కోసం కస్తూరి మేతి అండ్ ఫైనల్గా కొత్తిమీర, సన్నగా పెట్టుకున్న కొత్తిమీర. ఇంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ పైన బౌల్ పెట్టేసుకోవాలి. దీనిలోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని దీనిలోకి వేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేయడం వల్ల మనకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిరపకాయల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. అంతా బాగా కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని కూడా వేసి 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు బీన్స్ ముక్కలు కూడా కొద్దిగా వేగినట్లు అవుతాయండి. అందుకని ఉల్లిపాయ ముక్కలతో పాటే బీన్స్ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ బీన్స్ ముక్కలు ఒక 2 నిమిషాలు వేగాయి అనుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు బీన్స్ ముక్కలు కూడా బాగా మగ్గి కొద్దిగా ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా, అలా వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. అప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటాయి. ముక్కలు తినేటప్పుడు కూడా మధ్యలో కూడా మూత తీసి ఒకసారి కలిపేసుకోవాలి. ఈ ముక్కలు మగ్గుతూ ఉంటాయి. ఈలోపు మనం గ్రేవీకి ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 8 నుంచి 10 దాకా జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ టమాటోల్ని ఇలా పెద్ద ముక్కలుగా కడిగేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫైన్ పేస్ట్గా పట్టేసుకున్నాము. ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. బీన్స్ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇలా వేగాలి. ఇలా వేయించుకుంటే బీన్స్ ముక్కలు చాలా బాగుంటాయి తినేటప్పుడు. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూర్ని వేసేసుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టేసి ఇలా కలుపుకుంటూ వేగనివ్వాలి. టమాటా పేస్ట్ అనేది బాగా వేగి మనకి లైట్గా ఆయిల్ సెపరేట్ అవుతుంది. అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. మనం కాజు వేసుకున్నాం కదా, సో ప్యాన్కి కొంచెంగా అంటుకుపోయినట్లా ఉంటుందండి. అందుకని ఈ విధంగా గరిటెతో బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇక్కడ టమాటా పేస్ట్ బాగా వేగి ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా, ఇప్పుడు దీనిలోకి కారంని యాడ్ చేసేసుకోవాలి. 2 టీ స్పూన్స్ కారం వేసుకోవాలి. మీ స్పైసీకి తగ్గట్టు కారంని యాడ్ చేసేసుకోవచ్చండి. నేనైతే 2 టీ స్పూన్స్ వరకు కారాన్ని వేసుకున్నాను. దీంట్లోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా. ఈ పొడులన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో నీళ్లు పోసుకోవాలి. గ్రేవీకి తగ్గట్టు చూసుకొని పోసుకోవాలి. ఇక్కడైతే నేను 3/4 కప్పు దాకా నీళ్ళని అయితే తీసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి టేస్ట్ చూసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారాలు ఏదైనా పట్టాలి అనిపిస్తే కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు. దీనిలోకి క్రష్ చేసుకున్న కస్తూరి మేతి 1 టీ స్పూన్ దాకా వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ బీన్స్ ఉడికిపోయి ఉన్నాయి కదా.
సో కొద్దిగా తక్కువ వేసుకొని ఉడికించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరీ నీళ్ళు ఎక్కువైపోయినా కూడా టేస్ట్ అంత బాగుండదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీలో వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యి చిక్కటి గ్రేవీ లాగా వచ్చింది కదా. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి. ఇలా లైట్గా కాస్త గ్రేవీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే చల్లారేటప్పటికి ఇంకాస్త చిక్కబడుతుంది. దీంట్లో ఫైనల్గా కాస్త ఫ్రెష్ క్రీమ్ ఉన్నా కూడా వేసేసుకోవచ్చండి, చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఫ్రెష్ క్రీమ్ ఏది యాడ్ చేయలేదు, మీరు ఉంటే కనుక వేసుకోండి, బాగుంటుంది. ఇదే ప్రాసెస్లో మీరు పన్నీర్ క్యాలీఫ్లవర్ చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చపాతీలోకి ఎక్సలెంట్గా ఉంటుంది. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.